తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దోస్తులందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా? ఈరోజు కర్ణాటకలోని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది ఇషా ఫౌండేషన్. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇషా ఫౌండేషన్కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇది. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు శివకుమార్. రండి వెళ్దాం. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. రొటీన్ లైఫ్ నుంచి కొంచెం రీఛార్జ్ అవ్వాలనుకుంటే, మీ ఫ్యామిలీకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనుకుంటే, మంచి ప్లేస్ కావాలి అనుకుంటే, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ బెంగళూరుకి అతి దగ్గరలో ఉన్న ఈ ప్లేస్ ఇది. బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇషా ఫౌండేషన్. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇక్కడికి వస్తే మీరు చాలా ప్లేసెస్ని మీరు కవర్ చేయొచ్చు. వన్ డేలోనే కవర్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. రండి లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఇషా ఫౌండేషన్ దగ్గర చూడండి. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు. ఒక ఇనుప మొక్కతో త్రిశూలాన్ని చేశారు. చాలా చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం టైంలో ఎండ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ లేజర్ లైటింగ్ అంతా వేస్తారు. చాలా బాగుంటుంది. ఇది సాయంకాలం 6:30 నుంచి 7 గంటల మధ్యలో వేస్తారు. ఇది 20 మినిట్స్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్. చాలా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ సరౌండింగ్లో, చిక్కమలాపూర్ సరౌండింగ్లో మీరు చాలా ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. రండి అలా లోపలికి వెళ్ళి చూద్దామంట. ఇక్కడ కెమెరా అలో లేదు. చూస్తాం ఎంతవరకు అవుతుందో అంతవరకు తీసుకొని వెళ్తాను. ఇక్కడ క్లోజ్, ముందుకు వెళ్ళిపోదామంట. మా కెమెరామెన్కి శివుడిని చూసి వైబ్రేషన్ వచ్చింది, అందుకోసమే డ్యాన్స్ టైప్లో తీశాడు వీడియో. అడ్జస్ట్ చేసుకోండి. చాలా చాలా అద్భుతంగా చేశారు ఇక్కడంతా. చాలా 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 పెద్ద ప్లేస్ ఇది. వందల ఎకరాలే ఉంది. ఎంత ఉందో తెలీదు. 2 కిలోమీటర్ దూరం నుంచినే దీనికి రూట్ వేసి ఒక వే తయారు చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శివ స్టాచ్యూ వచ్చేసి 112 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ స్టాచ్యూ ఎత్తు 112 అడుగులు. శివలింగాన్ని చూడండి, అన్ని పక్కల నిలబెట్టి ఉంటారు. ఇక్కడ కొంచెం వాల్చి వేశారు. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. నంది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ. చాలా చాలా బాగుంది. ఇది 1 కిలోమీటర్ దూరం నుంచి బాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి కనుల విందుగా ఉంటుంది. రండి పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు మార్నింగ్ కన్నా ఈవినింగే బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఫైనల్లో పెట్టుకోండి. మీరు లాస్ట్లో చూసేటట్టుగా పెట్టుకోండి. 6 గంటల సమయానికి మీరు 6:30 సమయానికి ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఆ టైంలో అయితే మీకు లేజర్ లైటింగ్ అంతా చూడొచ్చు. మీరు డిఫరెంట్ టైం అయితే మీకు ఎండ ఉంటుంది. అలా కాకుండా మీరు కూల్గా ఉండాలనుకుంటే ఈవినింగ్స్ బెస్ట్ టైము. ఇక్కడికి రావడానికి అన్ని పక్కల నుంచి బస్సులు ఉన్నాయి. బెంగళూరు నుంచి చాలా బస్సులు. చిక్కబళ్ళాపూర్కి వస్తే చిక్కబళ్ళాపూర్ నుంచి మీకు గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉన్నాయి. అలా కాదు అంటే ప్రైవేట్ వెహికల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓన్ వెహికల్ అయితే మరి మంచిది. ఎప్పుడు కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు. బెస్ట్ ఏమంటే ఓన్ వెహికల్.
చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. నాకు భలే నచ్చేసింది. ఇది చూడడానికి మీరు తమిళనాడుకి వెళ్ళాలి. ఇలాంటిదే ఉంది తమిళనాడులో కూడా. అలా కాకుండా మనం కర్ణాటకలో దగ్గరలోనే ఉంటుంది కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియో నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కలుసుకుందాం నెక్స్ట్ వీడియో.